అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం మమ ధర్మార్థ కామ్యక మోక్ష ఫల సిద్ధ్యర్థం శ్రీ వరసిద్ధి వినాయక దేవత అనుగ్రహ ప్రాప్త్యర్థం యథాశక్తి సంకటహర చతుర్థి పుణ్యకాలే భగవత్ సన్నిధానే యథాశక్తి పంచామృత అభిషేక పూర్వక దోర్వాయుగ్మ సహిత పుష్ప పూజాక్షం కర్మణి మదర్థం భవంతః కుర్వంతు. అక్షంతలు తీసుకొని అందరి దగ్గర కూడా భగవద్ దగ్గర తీసుకోవాలి. భవంతః కుర్వంతు స్వామి కర్మ కరిష్యమానః. ఇంతవరకు కూడా మనం ఈ మహాగణపతి పూజ చేసిన తర్వాత ఇప్పుడు మన స్థానిక పూజారి గారు అయినటువంటి సుబ్రహ్మణ్యం గారికి వరుణ ఇచ్చాం. వరుణ అంటే స్వామివారికి అభిషేక కార్యక్రమాలు అన్నీ కూడా యథోక్త ప్రకారంగా శాస్త్ర ప్రమాణాన్ని అనుసరించి స్వామివారికి సంపూర్ణ అభిషేక కార్యక్రమం చేయడానికి మన తరఫున ఆయనకి వకాల్తా ఇచ్చామన్నమాట. మనకి ఎంత పాండిత్యం ఉన్నా ఎంత చదువుకున్నా మనం ఏదైనా ఒక కోర్టులోకి పెట్టి అక్కడ వాదించాలి అంటే అక్కడ ఉండేటువంటి పిల్లలకి మనం వకాల్తా ఇవ్వాలి. ఆ వకాల్తా ఇస్తే దాని ప్రకారంగా ఆయన అక్కడ కోర్టులో వాదిస్తాడు, మనకి న్యాయం జరుగుతుంది. అలాగే కదా భగవంతుడికి భక్తుడికి అనుసంధానంగా అర్చక స్వామి అనేటువంటి ఆయన ఉంటాడు. ఈ యొక్క అర్చక స్వామి మన దగ్గర ఇప్పుడు మనం వరుణ ఇచ్చాం, అక్షంతలు ఆయనకి ఇచ్చాం. అయ్యా మతార్థం మా కోసం మీరు భగవంతుడికి అర్చన చెయ్యండి, ఆ ఫలితాన్ని మాకు అందించండి అని ఆయనకి మనం వకాల్తా ఇచ్చామన్నమాట. ఇప్పుడు విశ్వక్షాన్ని పూజ అయిపోయిన తర్వాత అంటే యథమంత్రాలతోటి ఆ యొక్క జలాన్ని మనం శుద్ధి చేసి మనం శిరస్సును జల్లుకొని స్వామివారికి ప్రోక్షణ చేసి తర్వాత పూజా ద్రవ్యాలన్నీ కూడా మనం శుద్ధి చేసుకోవాలన్నమాట. ఓం సరే చతుర్థి సందర్భంగా అన్న సంతర్పణ జరుగుతున్నది. ఈ అన్న సంతర్పణకు విరాళం ఇచ్చిన దాతలు కొవ్వూరి వెంకట్రాజు, శ్రీమతి లక్ష్మీ దంపతుల మనవడు నంబూరి చరిత్ వెంకట వర్మ, మనవరాలు కొవ్వూరి లక్ష్మీ శాన్విక వర్మ పుట్టినరోజు సందర్భంగా. జై శ్రీరామ్.